ట్రాఫిక్ రూల్స్ అని, అలాగే ఈ ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకంగా ఒకవేళ వెళితే మనకు శిక్ష పడుతుంది అని మనకు తెలుసు, అవునా కదా. ట్రాఫిక్ రూల్స్లో రాంగ్ రూట్లో వెళ్ళామనుకోండి, ఏమవుద్ది? పోలీసు వారు వచ్చి మనల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు పాటిస్తున్నావు అని. అలాగే గవర్నమెంట్ రూల్స్ కూడా కొన్ని ఉంటాయి, అవునా కదా. కొన్ని రూల్స్, ఇది మీకు అర్థం కాకపోతే ఇంకా మనం జెండా వందనం చేస్తాం తెలుసా, జెండా వందనం. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. జెండా ఎట్ట పడితే అట్ట ఎత్తి కట్టకూడదు, రూల్స్ని అతిక్రమిస్తాం. ఏ రంగు ఎక్కడుండాలి, ఏ రంగు ఎక్కడ ఏ రంగు పెట్టాలి అనేది తెలవాలి. నువ్వు జెండాని తలకిందులుగా కట్టి భూమి మీద ఉంటున్న వారే కొన్ని రూల్స్ని పాటిస్తుంటున్నప్పుడు మరి దేవుడు ఆ రూల్స్ని మనకు పెట్టట్లో న్యాయం కాదంటారా చెప్పండి, అవునా కదా దేవుని పిల్లరా. ఏమంటే భూమి మీద ఉంటున్న వారే రూల్స్ని పాటించకపోతే శిక్షకు పాత్రలు అవుతారు. మరి దేవుడు పెట్టిన నియమాలకి మనము ఒకవేళ బ్రతకకపోతే మనం శిక్షకు పాత్రలు అవుతామా కామని చెప్పండి. దేవునికి నచ్చేవారుగా మనం బ్రతకాలంటే ఆయన పెట్టిన నియమాలు మనం పాటించాలి దేవుని పిల్లరా. మరలా చెబుతుంటా, దేవుడు పెట్టిన నియమాలు మనం పాటించాలి అని అంటే ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చాలి. నిజంగా ఇంకా మీకు అర్థమయ్యేదానికి కార్పొరేషన్ వారికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. జేఎంసీ అనేవారు వారు కూడా కొన్ని రూల్స్ను పాటించారు. ఏంటి? చెత్త కుండీలోనే వేయాలి అని. చాలామంది మనం ఏం చేస్తుంటాం, ఆ చెత్త కుండి అంతవరకు ఎవరు పోతాం, అలా పోతా అలా వేస్తే సరిపోద్ది కదా, అవునా కదా. అంటే భూమి మీద ఎన్నో రూల్స్ ఉన్నాయి దేవుని పిల్లరా. అలాగే ప్రకృతిలో కూడా రూల్స్ ఉంది. వాతావరణం, ఎండాకాలం, చలికాలం, వేసవికాలం, అవునా కదా. నిజంగా దేవుడు కొన్ని నియమాలు మనకు పెట్టాడు దేవుని పిల్లరా. వీటి ప్రకారం నా పిల్లలు బ్రతికితే చాలా బాగుంటుంది, వీటి ప్రకారం నా పిల్లలు బ్రతికితే వాళ్ళని నేను ఆశీర్వాదకరంగా నేను చేస్తాను కదనని దేవుడు చాలా ఎన్నో మాటలు రాయించాడు దేవుని పిల్లరా. ఈరోజు ఒక మాట, మంచి మాట, ఒక మనకి తెలిసిన మాటే. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం. జెనసిస్ చాప్టర్ 26 వర్సెస్ 5. అక్కడ ఆదికాండము 26వ అధ్యాయం, క్షమించండి, 26వ అధ్యాయం 4 నుంచి చదవండి. ఆదికాండం 26వ అధ్యాయము 4 నుంచి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశపు నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింప చేసి ఈ దేశములన్నీ నీ సంతానం వలన సమస్త భూలోకములను సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏమండి, ఇస్సాక్ గారికి దేవుడు ఇస్సాక్ గారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుని పేర. ఇస్సాకు, నీ సంతానాన్ని నేను ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. నేను నీకు ఈ మాట ఎందుకు ఇస్తున్నానో తెలిసిన, మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్న చాలా గొప్పవాడు. ఎందుకు మీ నాన్నని నేను గొప్ప చేస్తున్నానో తెలుసా? మీ నాన్న అంటే చాలా ఇష్టం. ఎక్కడో కల్దీల దేశంలో ఉంటున్న మీ నాన్న నా మాటని అంగీకరించి వచ్చాడు. నా మాట అంగీకరించంటే కాదు, నా మాటని, నా నియమాలని పాటించిన వాడుగా ఉంటున్నాడు మీ నాన్న. అదే కింద మాటలు చదవండి, 5వ వచనం. ఎంత బాగుంటుంది చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని
నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను ఆయన పాటించాడు. ఇస్సాకు, మీ నాన్న ఎంత గొప్పోడో తెలుసా? మీ నాన్నకి నేను ఒక వాగ్దానం చేశాను. మీ నాన్నకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఇదిగో నీ సంతానాన్ని నేను ఆకాశపు అందరికీ అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ సంతానాన్ని నేను చేయబోతున్నాను. మీ నాన్న నా కట్టడలను అనుసరించిన వాడుగా ఉంటున్నాడు. నా కట్టడలనే కాదు, నా రూల్స్ని అతను పాటించాడయ్యా. నా రూల్స్ని. ఏమండి, రూల్స్ని పాటించడం అంటే ఏంటి అసలు చెప్పండి? నిజంగా మన మీద ఒక రూల్ చేస్తారు అనుకోండి, ఏమంటారు? నువ్వు నా మీద రూల్ చేస్తుండవా? అప్పుడప్పుడు రాంగ్ రూట్లో వెళ్తుంటారు కొంతమంది. రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, రాంగ్ రూట్లో వెళుతున్నది ఇతను తప్పు, అయినా కూడా అతని మీద ఎన్ని తిట్లు ఎన్ని బూతులు మాట్లాడుతున్నా తెలుసునా? ఆయతో కేవగా ఉదర్ గాడి గర్దీ ఉస్లిమయ్యా ఎదర్సే, అవునా కదా? అంటే రాంగ్ రూట్లో వెళుతుంటున్నా కూడా మరలా ఏం చెబుతుంటారు? వ్యతిరేకిస్తుంటారు. కానీ ఇక్కడ అబ్రహాం గారు కింద 5వ వచనంలో ఎంత బాగా మాట రాసిండు చూడండి. నా నియమాలు, నా మాటలు, చదవండి, నా ఆజ్ఞలు, నా కట్టడలను, నా నియమములను గైకొనడని చెప్పిను. అబ్బా, ఎంత గొప్పవాడు దేవుని పిల్లలు అబ్రహాం గారు. నిజంగా భక్తులు అని వారిని ఎందుకు పిలువబడినరు అని అంటే, నిజంగా వారు ఒక రూల్స్ని వారు పాటించిన వారుగా ఉంటుంటారు దేవుని పిల్లలు. ఏమండి, ఒక తండ్రి ఒక ఇంటిలో యజమానుడిగా ఉంటున్న ఒక తండ్రి ఇంట్లో ఒక రూల్స్ని పెట్టాడు అనుకోండి, ఒక నియమాలు పెట్టాడు అనుకోండి. 10 గంటలకల్లా అందరూ కూడా నిద్రించాలి, లైట్లన్నీ ఆఫ్ చేసి అని. అవునా కదా? పిల్లలకి చెప్పాడు అనుకోండి, మా నాన్న చెప్పాడు, ఒక రూల్స్ని నాన్న పెట్టాడు, 10 గంటలకల్లా మేమందరం కూడా నిద్రించాలి. ఒకవేళ 10 గంటలకల్లా మేము నిద్రించకుండా లైట్లన్నీ చాలు చేసి పెడితే నాన్న ఏం చేస్తాడు? కొడతాడు. అవునా కదా? తల్లి కూడా చెబుతారు, నాన్న ఒక రూల్స్ పెట్టాడు కదా, 10 గంటలకల్లా మనం నిద్రించాలి కదా, మరలా ఉదయాన్నే లేయాలి కదా, గనుక ఒక రూల్స్ పెట్టాడు, గనుక మనము ఆ రూల్స్ని మనం పాటించాలి అని. ఇది మీకు అర్థమైతే చేస్తారా? చెప్పండి, చేస్తారా దేవుని పిల్లలు? దేవుడు కూడా అబ్రహాము గారిని పిలుస్తున్న దేవుని పిల్లలు, అబ్రహాము నువ్వు రావాలయ్యా. ఏమంటే బదులు మాట్లాడా? రూల్స్ని వ్యతిరేకంగా ఏమన్నా చేశాడా చెప్పండి? నన్ను రమ్మంటున్నావు కదా, నేను నా ఇంటికి వచ్చేదానికి ఏమన్నా అవకాశం అంది ఏమన్నా అడిగాడా? అప్పుడప్పుడు ఏమన్నా రావాలని ఏమన్నా అడిగాడా? లేదు దేవుని పిల్లరా. నిజంగా మీరు రాసి పెట్టుకోండి, భక్తులైన వారు నిజంగా వాళ్ళు ఎలా బ్రతికారంటే, దేవుడు చెప్పిన మాటని వారి కష్టమైన, వారు బాధల్లో పడిపోతున్న, వారికి ఇబ్బందులు కలుగుతున్న ఆ మాటని అంగీకరించేవారు దేవుని పిల్లరా. అందుకే వారు భక్తులు అని రాయబడింది. వారి గురించి ఎందుకు రాయబడి తెలిసిన? వారు దేవుడు చెప్పిన యొక్క నియమాలను చెవిదాటలేదు దేవుని పిల్లరా. మేమేమైపోయినా కూడా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పిన మాటని మేము చేయాలి, ఆయన నియమాలు మేము పాటించాలని నిజంగా భక్తులు నిజంగా చాలా వాళ్ళు అంతగా భక్తులుగా వారి గురించి రాయబడిన దేవుని పిల్లలు. గనుక దేవుని నియమాలని మనం పాటించేవారు ఉండాలి. ఇంతకు దేవుని నియమాలు ఏంటి? దేవుని నియమాలు ఏంటో కాదు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుని ఉద్దేశాలని నెరవేర్చాలి, దేవుడు ఎందుకొరకై ఈ భూమి మీదకి మనల్ని పంపెట్టాడో దాని ఉద్దేశమై మనం భూమి మీదకి వచ్చామని గైకొనాలి దేవుని పిల్లరా, గైకొనాలి. నిజంగా అబ్రహాము గారు ఎంత గొప్పగా ఆయన గురించి రాయబడ్డదంటే, భక్తుడైన వాడు నిజంగా చాలా గొప్పవాడు దేవుని పిల్లరా. ఎక్కడో అన్యుల దేశంలో నుంచి నిజంగా ఆ పిలుపుకి రావటమేంటి, బదులు మాట్లాడకుండా నిజంగా ఆ నియమాలు పాటించటం ఏంటి, ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు దేవుని పిల్లరా. గనుక ఆ నియమాలు మనల్ని పాటించకుండా అపవాది ఈరోజు ఏం చేస్తుందంటే, క్రీస్తు నియమాలని మనము అపవాది నియమాలుగా మారుస్తుంది దేవుని పిల్లరా. ఏంటి?
క్రీస్తు నియమాలని పాటించకుండా అపవాది యొక్క తంత్రములోనికి, వాని నియమములోనికి మన యొక్క శరీరాలు తీసుకొని వెళ్ళిపోతుంది దేవుని పిల్లరా. ఇది భక్తుడైన అపొస్తలుడైన పౌలు గారు చాలా అర్థం చేసుకుంటాడు దేవుని పిల్లరా. దైవజనుడు కదా, అపొస్తలుడైన పౌలు గారు దైవజనుడు దేవుని పిల్లరా. దైవజనుడికి అర్థమైపోయింది ఏంటో తెలిసిన, నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానని దైవజనుడు గనక ఈ శరీరము దేవుని కొరకు ఎందుకు వెళ్ళలేకపోతుందని రాస్తూ ఆ నియమాలలోకి, క్రీస్తు యొక్క నియమాలలోకి ఏమి జొరబడిందో అని ఆయన చెబుతూ రాస్తూ ఒక మాట రాయబడిందో చూడగలిగితే, రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. రోమన్ చాప్టర్ 7 వర్సెస్ 21. కాబట్టి అందరూ మీ బైబిల్ తెరచి అందరూ చూడండి, చాలా గొప్పగా ఉంటుందండి ఈ మాట. కాబట్టి మేలు చేయుగోరు నాకు కీడు చేయట కలుగుచున్న ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏ నియమం కలిగిందంటే తనకి కీడు చేసే ఒక నియమము ఇతనులో కనబడుచున్నదంటుండ్రు. ఇక్కడ మేలు చేయాలనుకుంటున్నాను, అయితే నాలో ఒక నియమం వచ్చింది, ఒక నియమం కనబడుతుంది కీడు చేయాలని. ఇంకా కింది మాటలండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ, ఏమంటుండే ఇక్కడ, కానీ అంటే ఆగిపోవాలి. చాలాసార్లు మనకు దైవసేవుడు చెబుతాడు కానీ, అయితే, అక్కడ ఉంటున్న మాటలకి మనం ఆగిపోవాలి బైబిల్ చదువుతుంటున్నప్పుడు. కానీ అంటే ఏదో చెబుతున్నాడు, కానీ అది ఏదో జరుగుతుంది ఇక్కడ. కానీ నేను అంతరంగ పురుషుని యందు నేను ఆనందిస్తున్నాను, అయితే కానీ ఏం జరుగుతుంది? కింది మాటలు, వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఏమంటుందంట? తన శరీరం ఏమని చెబుతున్నా, అంతరంగ పురుషుడు ఆనందపడుతున్నాడు. అంతరంగ పురుషుడు అంటే మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపడుతున్నాడు. మీకు అర్థమయ్యేదానికి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉండండి, దేవుని మాటలు వినబడుతుంటున్నప్పుడు చాలా ఆనందపడతారు హృదయములో. ఇప్పుడు పరచబడుతున్నారంటే ఎవరనిపించిండ్రు? ఏది అనిపించింది? హృదయములో ఉంటున్న నీ పరిశుద్ధాత్మ దేవుడు ఆనందపడ్డాడు. బాగా ఆలోచించాలి. అంటే వాక్యాన్ని విని ఇక నుంచి నేను బ్రతకాలి, ఇక నుంచి నేను జీవించాలి, ఇక నుంచి నేను దేవుని నియమాలను నేను పాటించాలి అని ఒక తీర్మానంలోనికి వస్తాం. తీర్మానంలోనికి వచ్చిన తర్వాత ఆరాధన నుంచి మనం వెళ్ళిపోతాం. బాగా ఆలోచించాలి. వెళ్ళిపోయిన తర్వాత మరలా మనకి బైబిల్ స్టడీ వస్తుంది కదండి. బైబిల్ స్టడీ కొంతమంది పాంప్లెట్లోనూ, కొంతమంది ఫోన్ ద్వారానూ మనము చెబుతాం అన్నమాట, అనౌన్స్మెంట్ చేస్తాం. ఆ తర్వాత బైబిల్ స్టడీ వచ్చిన తర్వాత మనం తీర్మానం చేసుకున్నాం. ఆరాధనలో మనం తీర్మానం చేసుకుని ఇక నుంచి నేను బ్రతకాలి, ఇక నుంచి నేను జీవించాలి, ఇక నుంచి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని ఆనందిస్తున్నాము కదా, ఒక తీర్మానం చేస్తున్నాను కదా. అయితే ఆ తర్వాత మరలా నువ్వు క్లాసుకు వచ్చేదానికి మరలా మన శరీరం ఏమనిపిస్తుంటుంది? ఎప్పుడు 6:30కి క్లాస్ స్టార్ట్ అవుద్ది సాయంత్రం బైబిల్ స్టడీలో. 6:30కి వెళితే 7 గంటలకు మెసేజ్ అవుద్ది. 7 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత 9 అవుద్ది. ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు, ఆ తర్వాత పన్నుకుండేటప్పుడు, ఆ తర్వాత నిద్రించేటప్పుడు ఇక నేను వెళ్ళటం ఎందుకు? ఇది ఎవరు అనిపించండ్రు? శరీరం అనిపిస్తుంది దేవుని పిల్లరా. అందుకని ఎంత బాగా రాశాడు చూడండి. అదే 21వ వచనంలో అంటాడు పౌలు గారు, కాబట్టి మేలు చేయుగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదనును ఒక్కని నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. వాక్యం వినేటప్పుడే నేను ఆనందిస్తున్నాను.
వాక్యం వింటున్నప్పుడు నేను నా అంతరంగ పురుషుల్లో నేను ఆనందిస్తున్నాను. కింది మాటలు, వేరొక నియమము నా అవయములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నిజంగా దేవుని వాక్యం వినేటప్పుడు మనకేమనిపిస్తుంటుందంటే, ఇక నుంచి నేను బ్రతకాలి, ఇక నుంచి నేను జీవించాలి, ఆరాధనకి వెళ్ళాలి, అన్ని మీటింగ్స్కి అటెండ్ కావాలని మనకు అనిపిస్తుంటుంది. దేవుని పిల్లరా, ఇది దేవుని యొక్క నియమాలు. దేవుని నియమాలు అంటే ఏంటి అసలు? దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, దేవుని యొక్క పనుల్లో, సావాసములో, రొట్టి విరుచుటలో, ఎన్నిట్లో నేను నమ్మకంగా ఉండాలి. ఒక నియమాలు దేవుడిచ్చాడు. అదే కదా దేవుని పిల్లలు. దేవుడు నమ్మకంగా బ్రతకాలని మనకు ఒక నియమం ఇచ్చాడు. దేవుడు ఇతరుల పట్ల జాలి కలగమని ఒక నియమం ఇచ్చాడు. ఎన్నో నియమాలు మనకి ఇచ్చిన వాటిల్లో మనం నమ్మకంగా బ్రతకాలంటున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు మన అంతరంగ పురుషుడు ఆనందపడుతున్నాడు అంట దేవుని పిల్ల. అయితే ఏం చేస్తుంది? అయితే పానీయటం లేదు శరీరం ఏం చేపిస్తుంటుంది? ఈరోజు ఏం పోతావులేనని నిజంగా వారికి అర్థమైపోయింది దేవుని పిల్లరా. క్రీస్తు యొక్క నియమాలను నేను ఏం చేస్తున్నాను? క్రీస్తు యొక్క నియమాలను నేను పాటించకుండా అపవాదికి నా శరీరాన్ని నేను చోటిస్తున్నానని పౌలు గారు గ్రహించాడు దేవుని. కింది మాటలు 24వ వచనం కూడా చదవగలిగితే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, అయ్యో అంటుండ దేవుని పిల్లారా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఏమండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు ఇడిపించును అను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయ్యో ఇట్టి మరణము నుండి నన్ను ఎవరు ఇడిపించగలరు అంటే తనకు అర్థమైంది దేవుని పిల్లల పౌలు గారికి. ఏమర్థమైంది తెలిసిన? ఒక నియమము నాలోనికి వచ్చింది. దేవుని నియమాలని నేను పాటించకుండా ఇదిగో అపవాది కలుగు చేస్తున్న యొక్క నియమాలను నేను పాటిస్తున్నాను. ఏంటి అపవాదికి? దేవుని కొరకు బ్రతకనీయకుండా చేసే నియమాలు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకకుండా ఉండే నియమాలు, దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళనీయకుండా నియమాలు అపవాది చేసేది. కానీ దేవుని నియమాలు ఏంటి తెలిసిన? నా కుమారుడు సావాసంలో ఉండాలి, నా కుమారుడు రొట్టి విరుచుట్లో ఉండాలి, నా కుమారుడు ప్రార్థనలో ఉండాలి, నా కుమారుడు వెడతెగక ప్రతినిత్యం సావాసములో కలిగి ఉండాలని ఒక నియమాలు ఇచ్చిన వాడుగా ఉంటాడు దేవుని పిల్లరా దేవుడు. వాటిని పాటించకుండా ఏంటి నా శరీరం ఏమైపోతుందంటే ఇదిగో దేవునికి విరోధంగా మారిపోతుంది, దేవుని కార్యక్రమాలకు విరోధంగా మారిపోతుంది, దేవుని కార్యక్రమాలు చేయకుండా నా శరీరము సహకరిస్తుంది అని పౌలు గారు గుర్తించాడు. దేవుని పిల్లలు పౌలు గారు గుర్తించాడు. కాదంటారా చెప్పండి? నిజంగా మన శరీరము కొన్నిసార్లు కొన్ని మీటింగ్స్కి సహకరిస్తుందా చెప్పండి? నిజంగా దేవుడు మన కొరకు నిజంగా నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళి ఎంత సాధనం చేశాడంటే తన శరీరము సహకరించకపోయినా కూడా. గెచ్చమైన తోటలో అదే కదా ప్రార్థన చేసింది, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు. శరీరాన్ని సహకరించటం లేదు దేవుని పిల్లలు. బలహీనత పడుతుంటున్నా అయినను నీ సిద్ధమే సిద్ధించునుగాక. ఇంకొక మాట, మంచి మాట చూద్దాం. గలతీలు రాసిన పత్రిక, గలతీన్ చాప్టర్ 6 verses 1. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 1వ వచనం. గలతీలు, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తన విషయమై సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. దేవుని యొక్క నియమాలు ఏంటో తెలిసిన?
సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు, దేవుని యొక్క నియమాలు ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. నా నియమాలు ఏంటో తెలిసిన, ఒకడు నీ సహోదరుడు ఒకవేళ తప్పిదము చేస్తే, తప్పిపోతే మీరేం చేయాలంటే చెబుతున్నానంటే, చిక్కుకుని ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు. ఈ ఆత్మ సంబంధమైన సుమా, ఇవి ఆత్మ సంబంధమైన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. కింది మాటలు, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుననేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. వారిని ఎలా చేయాలంట? మంచి దారికి తీసుకుని రావాలను. సాత్వికమైన మనసు, అలాంటి మనసు కలిగి, క్రీస్తుకుంటున్న మనసు కలిగి ప్రతి వాణిని మంచి దారికి తీసుకొని రావాలని దేవుని ప్రేరణ. ఈరోజు సమాజం ఏమైంది తెలిసిన, వాడు మంచి దారికి రాకపోయినా పర్వాలేదు, నేను బాగుపడితే పర్వాలేదు. అవునా కదా? జేఎంసీ వారు చెబుతారు ఏమని, ఇక చెత్త అక్కడ వేయకూడదురా నాయన అంటున్నా కూడా మనమేం, అవునా కదా? చెత్త అక్కడ వేయకూడదురా అని. ఇప్పుడు ఆ ఇబ్బంది మనకు కానీ కలుగుతున్నది అనుకోండి, మన ఇంటి ముందు బదులు పడింది అనుకోండి, అప్పుడు మనకు ప్రెషర్ అవుద్ది. అప్పుడు మనం మొత్తం కంప్లైంట్ ఇచ్చేదానికి, వాడి ఇంటి ముందు పడుతున్నా కూడా మనకి ఎందుకు, ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వాడికి అప్పుడు వస్తుంది అనమాట. అప్పటి వరకు మనకు అర్థం కాదు. అవునా కదా? ఇక్కడ కూడా ఏమంటుండంటే, మీ సహోదరుల విషయమై మనం ఏం చేయాలి? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. కింది మాటలు ఎంత అద్భుతంగా, 2వ వచనం చదవండి. ఒకని భారము ఒకడు భరించి ఇలాగు, ఇక్కడ కింద మాటలు బాగా అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. ఏంటి క్రీస్తు నియమములు? ఒకడు దారి తప్పిపోతుంటున్నప్పుడు మీరు తీసుకుని రావాలి, ఒకడు తప్పిపోతున్నప్పుడు వాడిని పిలుచుకొని రావాలి. ఈరోజు సమాజం అలా ఉంటున్నామా చెప్పండి దేవుని ప్రేరణ. సమాజం ఏమైపోయినా పర్వాలేదు, నా సహోదరుడు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాము, కానీ వాడు తప్పిపోతున్నాడే, వాడి కొరకు మనం ఇచ్చేయాలి, ఏం చేయాలి అని. క్రీస్తు నియమం ఇదే కదా, క్రీస్తు యొక్క ప్రేమ ఇదే కదా, క్రీస్తు యొక్క కట్టడలో ఒక రూల్స్ ఇదే కదా, వాడిని తీసుకురావాలి. ఎందుకు రాలేదు? ఈరోజు ఆదివారం రాలేకపోయింది ఒక సహోదరి, ఎందుకు రాలేకపోయింది? సహోదరులు అడుగుతున్నారా మరొక సహోదరిని, సహోదరుడు మరొక సహోదరుని అడుగుతున్నారా, బ్రదర్ మరి ఎందుకు రాలేదా బ్రదరు, సిస్టర్ మరి ఎందుకు రాలేదు ఆ సిస్టరు, పోయిన వారం వస్తున్నది కదా, మరి ఈ వారం అయిపోయింది, సరే మరి మనం అందరం కలిసి మరి వెళ్ళేదానికి మనం ప్లాన్ చేద్దామా? ఇది క్రీస్తు యొక్క నియమాలు దేవుని ప్లాన్, క్రీస్తు కలిగిన యొక్క మనసు దేవుని ప్లాన్, ఇది క్రీస్తు కలిగిన మనసు. అదే అధ్యాయము కింది మాటలు 8వ వచనం కూడా చూడండి. అదే అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం కూడా, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నుండి నిత్య జీవనను పంట కోయును. నిజంగా ఏదైతే మనము విత్తుతామో దానినే మనము కోయివారం దేవుని ప్లా. కింది మాటలు ఎంత అద్భుతంగా ఉండొచ్చు. 9వ వచనం, మనము మేలు చేయుట ఎందు ఇసుకయుందుము, మనము అలయక మేలు చేయమని తగిన కాలమందు పంట కోతుము. ఏం చేయాలంటే మనము అలయకంటే నువ్వు సహాయం చేసేటప్పుడు, కానీ ఆత్మీయ విషయంలో ఇక్కడ మాట్లాడుతున్న సుమా, నీ ఆత్మీయ జీవితం బలపరిచేదానికి నువ్వు సహాయపడాలి అతనికి. నీ ఆత్మీయ విషయంలో నువ్వు అలయకంటే సోలిపోకుండా, కుంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, ఏం బాధంలే అని, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారే వీర నిమిత్తం నేనెందుకు పరలోకానికి దిగి రావాలని ఆయన అనుకుంటే, ఆలోచించండి దేవుని పిల్లలు, ఆలోచించండి.
మన సహోదరుల విషయమై క్రీస్తు యొక్క నియమాలని ఏదైతే మనకి చెప్పాడో ఆ రూల్స్ని మనం పాటించాలంట దేవుని పిల్ల, అలా పాటించాలి. ఆ పాటించేటప్పుడు కొన్నిసార్లు నీ మీదికి అలసట కూడా వస్తుంది. అలయక అన్నాడు దేవుని పిల్లరా. అది చేస్తున్నప్పుడు నువ్వు సరైన పంట నువ్వు కోస్తావు. అంతే మాట. మళ్ళీ చదవండి, ఎంత బాగుంటుందో, ఎంత అర్థంగా ఉంటుందో మనసు పెట్టి చదవండి. 9వ వచనం. మనము మేలు చేయుట యందు ఇసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అంటాడు దేవుని పిల్ల. అలయక మనం చేసేవారుగా ఉండాలి. నిజంగా క్రీస్తు యొక్క నియమాలు ఆ రోజు భక్తులు వారు బ్రతికారు అని నిజంగా ఆలోచిస్తే దేవుని పిల్లరా, చాలా ఉన్నతంగా బ్రతికారు. వారి గురించి ఎందుకు భక్తులు అని రాయబడ్డది అని కొన్నిసార్లు ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వారు దేవుడు చెప్పిన యొక్క పనిని నిజంగా వారు ఏమైపోతున్నా కూడా పర్వాలేదు చేసేసారు దేవుని పిల్లరా. ఒక ఇర్మియా గారు కానివ్వండి, నిజంగా భక్తుల గురించి వాళ్ళ గురించి చదువుతుంటున్నప్పుడు వారి యొక్క డెప్త్లోనికి మనం ఎదగలగమా అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. మనం చెప్పుకుంటుంటాం, మేము అబ్రహాము సంతానం అండి, అబ్రహాం మా విశ్వాసులకు తండ్రి అని. అందుకనే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడన్నమాట, మీరు అబ్రహాము పిల్లలని మీరు పిలువబడుతున్నారు, కానీ అబ్రహాము క్రియలు మీలో లేవు అంటాడు దేవుని పిల్ల. అబ్రహాము క్రియలేంటి, నియమాలేంటి? అందుకే మనం చదువుకున్నాం, అబ్రహాము నేను చెప్పిన మాటని, నా నియమాలని, నా యొక్క అన్నిటిని వారు పాటించిన వాడుగా ఉంటున్నాడు అబ్రహాం గారు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుండో, మీరు అబ్రహాము సంతానం అని మీరు చెప్పుకుంటున్నారు, అబ్రహాం మా విశ్వాసులకు తండ్రి అండి. అబ్రహాం గురించి నిజంగా యేసుక్రీస్తు సంతానములో కూడా ఆయన గురించి రాయబడిందని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే అబ్రహాముకుంటున్న యొక్క క్రియలు మీలో లేవంటాడు దేవుని పిల్లలు. అబ్రహాముకుంటున్న క్రియలు మీలో లేవు. అబ్రహాము గారు కాదు, మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నియమాలు ఏమన్నా పాటిస్తున్నామా? అబ్రహాం పక్కన పెడదాం కాదోడి. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయింది కదా. చూపించాడా, చూపించలేదా? యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు దేవుని పిల్లరా. మనకు మాదిరి చూపించి ఈ విధంగా బతకండి, ఈ విధంగా నా నియమాలు, ఈ విధంగా నా కట్టడలు వీటి ఆచరిస్తే మిమ్మల్ని గొప్పవానిగా మేము చేస్తాను, ఉన్నత స్థితిలో మిమ్మల్ని తీసుకొని వెళతానని దేవుడు ఆనందపడిపోతాడు దేవుని పిల్లరా, ఆనందపడిపోతాడు. కానీ ఈరోజు దేవుని నియమాలను పాటించేవారుగా లేరు, దేవుని యొక్క మాటకు లోబడేవారుగా లేరు, దేవుని యొక్క రూల్స్ని పాటించేవారుగా లేరు దేవుని పిల్లరా. పాటిస్తున్నామో చెప్పండి దేవుని పిల్ల? లేదు. ఎన్నోసార్లు మన జీవితాలను పరీక్షించుకుంటే, దేవా కొన్ని రూల్స్ని మేము అతిక్రంగా మేము పాటిస్తున్నామని మనము తీర్మానంలోనికి మన జీవితాలు చెబుతుంటే దేవుని పిల్లరా, మన జీవితాలు మనకే చెబుతుంటాయి. కొన్ని రూల్స్ని వ్యతిరేకంగా నీకు పాటిస్తున్నాం. ఏమండి, లోకములో ఉంటున్న రూల్స్ను పాటించకపోతే శిక్షకు పాత్రలు అయితే, మరి దేవుడు పెట్టిన రూల్స్ని మనం పాటించకపోతే శిక్షకు పాత్రలు కామా? ఖచ్చితంగా అవుతుంది దేవుని పిల్లలు, ఖచ్చితంగా అవుతాం. నిజంగా మన యొక్క సహోదరుల విషయమై మనం అలయక ఏం చేయాలంట? అలయక సహాయం చేసేవారు ఉండాలి, దేవుని పిల్లరా. అందుకని ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మంచి మాట, ఇంకొక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఒక మంచి మాట, ఒక అద్భుతమైన మాట, ఒక మాట రాయబడి ఉంటుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మన గురించి ఏం చెప్తున్నాడు? మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లును పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. ఎవరిని తలంచుకోమంటుండు? మీ ఓర్పు ఒకవేళ సన్నగిల్లిపోద్దేమో,
గనుక ఎవరిని తలుచుకోమంటుండండి? ఇదిగో మీ ప్రభువును తలుసుకోండి, మీ ప్రభువును తలుసుకోండి. పాపాత్ములు ఎన్నో రకాలుగా మిమ్మల్ని లేదని అంటారు. అబ్బా వీళ్ళకే భక్తి ఉందయ్యా, టయాబ్బా ఈమె కానీ టయానికి వస్తుందని ముందే వీళ్ళు ఉంటుందని అప్పుడప్పుడు కొన్ని సోటుపోటు మాటలు అంటుంటారు అన్నమాట. అవునా కదా? అలాంటి విషయంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు మనసులో పెట్టుకొని చదువుకోండి ఈ మాట, 3వ వచనం. ఇప్పుడు ఈ మాట మనసులో పెట్టుకొని చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. మనం ఎవరిని తలంచుకోవాలంట? ప్రభువుని తలంచుకోవాలంటే దేవుని పిల్లరా. ప్రభా, నా సహోదరుడి విషయమై నేను నీ యొక్క నియమాల కొరకు నేను నా సహోదరుడి విషయమై నేను శ్రమ పడుతున్నాను, కష్టపడుతున్నాను. సంఘం విషయంలోన, సంఘ యొక్క కార్యక్రమం విషయంలోనే నేను బాధపడుతున్నాను. అయితే ఈ ఎన్నో మాటలు వస్తుంటున్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎలా తట్టుకున్నావు అసలు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తుంటున్నప్పుడు కొడుతూ ఒకడు నవ్వాడు, తిడుతూ ఒకడు నవ్వాడు, ఉమ్ము వేస్తూ ఒకడు నవ్వాడు. వారందరిని చూస్తూ ఏమనుకుంటున్నాడు తెలిసిన యేసుక్రీస్తు ప్రభు? ఈడు పాపం నా మీద, ఈడు పాపం కూడా నేను మోయాలి, ఈడు పాపం నేను మోయాలి, ఈడు పాపం కూడా నేను మోయాలి, ఈడు పాపం కూడా నేను మోయాలి. ఇలా అనుకున్నాడు దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా మనం ఏం చేయాలంటే కింది మాటలు, అంతేకాకుండా కింది మాటలు ఏం రాయబడిందంటే 4వ వచనంలో మంచి మాట ఉంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని వెదిరింపలేదు. అర్థమవుతుందా? మీరు పాపములో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మనం ఎదిరించలేదంట. అంటే మనం పోరాడే విషయములో, మన దేవుని యొక్క నియమాలను పాటించే విషయములో నీ శరీరానికి రక్తము కారేంతగా వచ్చే యొక్క ప్రమాదాలు కూడా వస్తాయి. ఆడికి వచ్చా మనం ఇంతకీ? అలా చెప్పండి. మన శరీరానికి ఏమైనా గాయం ఏమైనా తగిందా? రక్తం ఏమైనా గారిందా? అదే మాట అంటారు, మీరు ఇంకను పాపమును పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మీరు పోరాడుట లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పోరాడిండు, రక్తం గారింది ఆయనకి. ఇంకా రక్తం ఉందేమని పొడిచిండు, ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి దేవుని పిల్లరా. అంటే రక్తం అంతా కూడా ఒలకపోసాడు నీ నా నిమిత్తం దేవుని పిల్లరా. నిజంగా ఇంకా మనం పోరాడట్లేదు. గతంలో పాత చర్చిలో ఈ యొక్క పాపం విషయంలో ఈ మాట, ఈ యొక్క సందేశాన్ని చెప్పుకుంటున్నాను దేవుని పిల్ల. ఇంకను రక్తము కారణంతగా పోరాడుట లేదు అనే సబ్జెక్ట్ చెప్పున్నాను అనమాట. కనుక నిజంగా మనం దేవుని విషయంలో మన పోరాడట విషయంలో రక్తము కారణంతగా మనం ఇంకా పోరాడటం లేదు. అంటే రక్తం కూడా గారొద్దనే కొన్నిసార్లు నిజంగా దేవుని పిల్లరా, దేవుని పని విషయంలో మనము ప్రయాసపడుతుంటున్నప్పుడు నీ శరీరం అంతా కూడా నిజంగా ఇలా డబ్ అని కొట్టుకుంటుంది అన్నమాట. కొన్నిసార్లు కష్టపడుతుంటున్న చూడండి. అప్పుడప్పుడు అండి చెప్పకూడదు అనుకోండి, సందర్భం వచ్చిందనుకొని చెబుతున్నాను. మేము 5వ ఫ్లోర్ నుంచి ఒక 40 కేజీలు పైనుంచి దించాలండి. భోజనాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు. 5th ఫ్లోర్ నుంచి ఆ యొక్క 40 కేజీలు 50 కేజీలు తీర్చేటప్పుడు అంటే కంఫర్టబుల్గా ఉండదు కనుక, బ్యాలెన్స్డ్ అలా కిందికి మీదికి అవుతుంటుంది కనుక ఇలా వంగి తీసుకురావాలి. అలా తీసుకొస్తున్నప్పుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు దిగిన తర్వాత కాళ్ళన్నీ అలా సేక్ అవుతుంటాయి దేవుని పిల్లరా, అలా సేక్ అవుతుంటాయి. నేనే చేయాలనా అని నిజంగా మనం అనుకుంటే బాగుంటుందా? లేదు. నా ప్రభువు కూడా ఇలాగే ఎంతగా శ్రమ పడ్డాడు తెలిసిన, నా ప్రభువు కూడా చాలా శ్రమ పడ్డాడు. మనం కాక ఇంకెవరున్నాం చెప్పండి? మనం చేయకపోతే, మన సంఘములో మనం చేయకపోతే, మన కుటుంబంలో మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అప్పుడప్పుడు మనం కుటుంబంలో కొన్నిసార్లు ఇంట్లో పనులు మన కుటుంబం కదండి, ఏమండి మీరు ఆ పని చేయండి నేను ఈ పని చేస్తానంటారు. అవునా కదా? భార్య భర్తలు, నువ్వు అది చేస్తుంటే నేను పిల్లలకి ఏదన్నా చెప్తాను, నువ్వు అది నేను కానీ భర్తలను అడుగుతుంటే నువ్వు కటింగ్ అన్న చేసి అంటుంటాం. అవునా కదా? మన కుటుంబం కనుక, మన ఫ్యామిలీ కనుక, మన ఇల్లు కనుక మనం చేస్తుంటాం. ఇప్పుడు బాగా ఆలోచించాలి.
మన మందిరములో తన యొక్క రక్తమిచ్చి కొనబడిన సంఘములో మనమంతా కూడా ఒక అవయవాలుగా, ఒక శరీరముగా మార్చబడి మనం వచ్చిన తర్వాత మనము చేయకుండా ఇంకెవరు చేస్తాం చెప్పండి దేవుని పిల్లలు. నిజంగా రక్తము కారణంతగా కొన్నిసార్లు మీటింగ్స్ దేవుని యొక్క కృప, కొన్ని అన్ని గ్రౌండ్లు క్లోజ్ అయిపోయాయని అనుకోండి, ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టేటప్పుడు పాంప్లెట్స్ అతికియాలన్నమాట. పాంప్లెట్స్ అతికియాలంటే నైట్ 9 గంటలకు బయలుదేరుతామన్నమాట. ఎందుకంటే అప్పుడు నిద్రిస్తారు కదా అందరూ, పగలపూట పోతే అది అరుస్తారు అనమాట. అప్పటికి చాలామంది ఉంటారు తాగుడుపోతులు వీళ్ళందరూ బయట. ఈ అతికిస్తుంటున్నప్పుడు మళ్ళీ ఇబ్బందులు. నలుగురు వచ్చారనుకోండి, వాడికి సమాధానం చెప్పాలి. ఏంట్రా క్యాలగారేదారు క్యా చెప్పుకారా. ఏమంటే 2016లో కరాడి ప్రాంతానికి వెళ్ళాం దేవుని పిల్లరా. ఇదిగో ప్రతాప్ అన్న అప్పుడే మనకు పరిచయం అయ్యాడు 2016లో. నిజం కరాడి ఐటీ పార్క్ మొత్తం తీసుకుని వెళ్ళిన. అప్పుడు ఐటీ పార్క్ లోనికి వెళ్ళే వాళ్ళం కాదు. వాడంతా చూసిన తర్వాత ఈ కాచులు బీచులు చూసి ఎవడొచ్చి మమ్మల్ని అదే ఫస్ట్ ప్రారంభమాట సభ పాంప్లెట్ అదికిచ్చేది. ఎవడొచ్చి ఏమన్నా అడుగుతున్నా ఏమి సమాధానం చెప్పాలా. వాడు 4 దెబ్బలు తినడా కొట్టాడు అనుకో, ఇంకేమి మా కాడ ఏముండవు అన్నమాట, ఇంక గమ్ముకు రావాలా. నిజంగా దేవుని కొరకు రక్తమకారునంతగా మనము నిజంగా అంతవరకు మనం ఎదగలుగుతున్నామని అంటే ఇంకా మీరు ఎదగలేదంటాడు దేవుని పిల్ల, ఇంకా మీరు ఎదగలేదంటాడు దేవుని పిల్ల. కనుక నిజంగా దేవుని కొరకు ఆయన యొక్క నియమాలను మనం పాటించేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు గురవుతుంటాం, కొన్నిసార్లు అలసటకు గురవుతుంటాము. దానిని బట్టి మనం ఎవరిని గుర్తు చేసుకోవాలంటే క్రీస్తును గుర్తు చేసుకోవాలి దేవుని పిల్ల. దేవాని నియమాలు నేను పాటిస్తుంటున్నప్పుడు వారు ఎంతగానో, భక్తులైన వారు ఎంతగానో బాధపడిపోయారు. అలాగే పౌలు గారు గుర్తెరిగారు. గనుక వారిలాగా నేను కూడా అవిలాగా మనము అంత డెత్తులోనికి మనం ఎదగాలి దేవుని, అంత డెత్తులోనికి ఎదగాలి. గనుక యేసును మనం ముందు తెచ్చుకోవాలి. ప్రభా నువ్వు మేము అలసిపోతుంటున్నప్పుడు నిన్ను గుర్తు చేసుకోమంటున్నావు కదా, నీ కార్యక్రమం చేసేటప్పుడు నేను గుర్తు చేసుకోమంటున్నావు కదా. గనుక నీలాగా మేము బ్రతకాలని మనం తీర్మానం చేసుకోవాలి దీని పట్ల. మరొక మాట, మంచి మాట మనం చదువుకొని ముగించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్సెస్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అర్పించుకొనిను. ఇక్కడ బాగా మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని కొడుతున్నారు, తిడుతున్నారు, బుద్ధులు గుద్దుతున్నారు, ఒమ్ము వేస్తున్నారు. ఆయన తిడుతుంటున్నప్పుడు బదులేమన్నా మాట్లాడా? ఆయన కొడుతుంటున్నప్పుడు ఏమన్నా నోరు తెరిచాడా? అయినా న్యాయముగా తీర్చువానికి ఆయన ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకున్నవాడు అంటున్నాడు. నీవు కూడా కొన్నిసార్లు దేవుని కొరకు బ్రతుకుతుంటున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు నీ మీదకి వస్తుంటే దేవుని పిల్లలు బాగా ఆలోచించాలి. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతుంటున్నప్పుడు ఎన్నో విపత్తులు, ఎన్నో ఇబ్బందులు వస్తుంటున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? న్యాయముగా తీర్పు తీర్చువానికి నువ్వు అప్పచెప్పాలి. న్యాయముగా తీర్పు తీర్చువానికి మనం అప్పచెప్పాలి. దేవుని పిల్లలు అప్పచెప్పాలి. ఏం అప్పచెప్పాలి? ఎదుగో ఇతను నా మీద అన్యాయంగా మాట్లాడుతున్నాడు, దేవుడు ఉన్నలే, దేవుడు చూసుకుంటాడు అంటే చాలు. ఎప్పుడు ఈ మాటలు మనకు వస్తాయంటే వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ఈ మాట మనం పలుకుతుంటుంది. దేవుడు ఉండాలండి, దేవుడే ఇన్ని శ్రమ పడితే, దేవుడే న్యాయము తీర్చువానికి అప్పచెప్తుంటే నువ్వు నేనెంత? అదే కదా ఇక్కడ మాట చదవండి ఎంత బాగుంటుందో పై మాటల నుంచి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను. 24వ వచనం. మనము పాపముల విషయమై
చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు మన జీవితం మనం చనిపోవాల్సింది. అసలు ఎవరు వేసుకున్నారు మన పాపాల భారం అంతా కూడా? యేసుక్రీస్తు ప్రభువారు వేసుకున్నాడు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకొని, మన అతిక్రమలను బట్టి, మన పాపములను బట్టి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనెను అంటాడు. దేవుని పిల్లరా, అంటే నిజంగా మన విషయంలోనూ, మన బ్రతుకుల విషయంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కొడుతుంటున్నప్పుడు ఎంతమంది వేళన చేసి ఉంటారు చెప్పండి. ఆయన ఏమనుకున్నా తెలిసిన, వీడు దూషించేవాడంతా కూడా ఈయన దోషం నా మీదనే కదా, నా తండ్రి చెప్పాడు కదా, ఈయన దోషం నేను మొయ్యాలి, ఈయన పాపం కూడా నేను మొయ్యాలి, ఈయన పాపం కూడా నేను మొయ్యాలని నిజంగా క్రీస్తు ఇలా అనుకున్నాడు. దేవుని పిల్లలు అనుకున్నాడు. క్రీస్తు నియమం ఏంటో, దేవుని నియమం ఏంటో, దేవుని నియమాలు పాటించుటకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి తన నియమాలను పాటించిన వాడుకుంటున్నాడు. తన యొక్క రూల్స్ని, దేవుని యొక్క రూల్స్ని పాటించిన వాడుకుంటున్నాడు. దేవుని పిల్లరా, అయితే ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామా? భక్తులలాగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామని అంటే బ్రతకలేదు అని మనకు కొన్నిసార్లు మనం చెప్పబడుతున్న దేవుని పిల్లరా. అందుకని పౌలు గారు అన్నాడు అన్నమాట, నాలో మంచిది నివసించక నేను చూస్తున్నాను, మంచిది నాలో కానరాటం లేదు. నేను మంచి చెయ్యాలనుకుంటున్నా కానీ నా శరీరం ఏం చేస్తుంది? మంచి చేయనేయటం లేదు. క్రీస్తు యొక్క నియమాలు నా యొక్క శరీరంలో లేకుండా వెళ్ళిపోతున్నాయి. క్రీస్తు నియమాలు నేను పాటించకుండా వెళ్ళిపోతున్నాను. నిజంగండి, కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఎంత వాక్యము ప్రకటిస్తున్నా కూడా, ఇన్ని మాటలు చెప్పబడుతున్నా కూడా కొన్నిసార్లు ఎందుకు మారు మనసులోనికి రాలేకపోతున్నారు, క్రీస్తులోనికి రాలేకపోతున్నారు అని కొన్నిసార్లు ఆలోచిస్తుంటాడు దేవుని పిల్లలు. నిజంగా మీరు బాగా ఆలోచించండి. వృద్ధులు ఉన్నారు అనుకోండి, వృద్ధులకి బాగా ఒక 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి శరీరము సహకరించదు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు ఒళ్ళు నొప్పులండి, శరీరము సహకరించడం లేదండి అని డాక్టర్ కొన్ని మందులు ఇస్తాడు. డాక్టర్కి తెలుసు, ఏం తెలుసు? డాక్టర్కి తెలుసు తన శరీరము సహకరించదు. మందులు ఆమె యూజ్ చేసినా, ఆ మెడిసిన్ తన శరీరంలోకి వెళుతున్నా కూడా ఆ మందులు సహకరించవని తెలిసి కూడా ఆమె యొక్క సంతోషం నిమిత్తం డాక్టర్ ఇస్తుంటాడు. నిజంగా ముసలోళ్ళు చూడండి, ఆ మందులు తీసుకుంటున్న వెంటనే ఎంత ఆనందపడతారంటే, నిజంగా మా అమ్మగారు గుర్తొస్తుంది అనమాట. మందులు కానీ తీసి ఇచ్చామనుకోండి చాలా ఆనందంగా ఉంటుందండి. నిజంగా వృద్ధులు ఆనందపడతారు ఆ మందులు చూడగానే. ఇప్పుడు శరీరంలో వారికి తెలుసు, డాక్టర్కి తెలుసు, వాళ్ళకేమనిపిస్తుంది? ఈ మందులు వేసుకుంటున్నా కూడా శరీరం సహకరించదని డాక్టర్కి తెలుసు, వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకు అని అంటే శరీరములోనుంటున్న యొక్క ఏదైతే శక్తిని పెంచే రక్త కణాలు ఉంటాయి అవన్నీ కూడా ఆ వయసులోనికి వచ్చిన తర్వాత అన్నీ కూడా చనిపోతాయి. దేవుని పిల్లరా, ఇది మీకు అర్థమైతే వాక్యము చెప్పిన తర్వాత వాక్యాన్ని మన వారి హృదయములోనికి వెళుతుంటున్న తర్వాత అది స్వీకరించడం లేదా మనిషి. అందుకు వాక్యము తన శరీరములో పని చేయలేదు. వాక్యం పనిచేస్తుంది, అది అంగీకరించటం లేదు. అర్థమవుతుందా? అతను అంగీకరించటం లేదు. మెడిసిన్ వెళుతుంది కానీ రక్త కణాలు సపోర్ట్ చేసే రక్త కణాలు శరీరం ఏమైనా సహకరిస్తుందా? సహకరించదు. అలాగే వాక్యం చెబుతుంటున్నప్పుడు వాని హృదయంలోనికి వెళుతుంది కానీ అతను స్వీకరించటం లేదు. కొన్నిసార్లు కొందరు బ్రతుకులు అలాగే ఉంటుంది. దేవుని పిల్లారా, ఏంది మాటం లేదంటే ఏమైపోయింది? తనలో ఏం లేవు, వాక్యాన్ని తీసుకునే యొక్క రక్త కణాలు తను స్వీకరించడం లేదు.
ఇది నా బ్రతుకు కోసం, ఇది నా భవిష్యత్తు కోసం, ఇది నా ప్రణాళిక కోసం, ఇది క్రీస్తు యొక్క నియమాలను పాటించే దానికోసం నేను బ్రతకాలి, నేను జీవించాలి, దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని నిజంగా ఒక నియమాల కొరకు, ఒక కట్టడల కొరకు వాటి ఒక నిబంధన చూసుకుంటాడంటే లేదు దేవుని పిల్లరా, లేదు. గనుక నిజంగా దేవుడు నీ నా నిమిత్తం మన పాపాలు తన యొక్క శిలువ మ్రాను మీద వేసుకొని పిండి దేవుని పిల్ల వేసుకున్నవాడు అంటున్నాడు. నిజంగా మనం ఏం చేయాలి? క్రీస్తు నియమాలను పాటిస్తున్నప్పుడు నిజంగా న్యాయముగా తీర్పు తీర్చి వానికి అర్పించాలి. ఎవరన్నా ఏమైనా అంటున్నా కూడా, ఎవరన్నా బదులు మాట్లాడుతున్నా కూడా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా. గత దినాలలో దేవుని పిల్లరా 4 నెలల కిందట నాకు 12 సంవత్సరాల నుంచి ఆదివారం ఆరాధనలో వచ్చేదానికి ఆదివారం లీవ్ ఇస్తుంటున్నారు ఆఫీస్లో. అచానక్గా ఆదివారం లీవ్ లేకుండా చేసేసాడనమాట. ఆదివారం లీవ్ లేకుండా చేసాక నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను ప్లాన్ చేసుకున్నాను ఆదివారం ఉదయం 5 గంటలకు లేచి జాబ్ చేసి 9 గంటలకల్లా హాఫ్ డే చేసి రావాలి ఎలా అనుకున్నా. సరే అది వర్కౌట్ అవుతుందంటే 1 వారం ఒప్పుకుంటారు, 2 వారాలు ఒప్పుకుంటారు, 3 వారాలు, 4 వారాలు, నెల ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సరే ఇలా ప్లాన్ చేద్దాం. ప్రతి ఆదివారము 1 గంటకి సాయంత్రం వెళితే ఉదయకాలంలో మనం ఆరాధన చూసుకోవచ్చు. ఆదివారం చుట్టూ తీసేస్తే పర్వాలేదు, అయితే ఆదివారం ఆరాధనకు మటుకు నేను వెళ్ళాలని నాకు తపన. కనుక 1 గంటకి వెళదాం యాకోబ్ బ్రదర్తో పాటు అని నా ఆలోచన. ఇప్పుడు మాకు మేనేజర్ ఉంటాడు కదండి, అతని దగ్గరికి వెళ్ళాం. సార్ ఇలా నాది రిక్వెస్ట్, ఇలా నా యొక్క ఆరాధనలో నేను దేవుని సన్నిధానంలో నేను గడపాలి, దేవుని కొరకు నేను ఉండాలి, కనుక ఆదివారం మాత్రము లీవ్ చేంజ్ చేయకుండా నన్ను ఎప్పుడన్నా ఏదన్నా ఎక్స్ట్రా పార్టీలు ఉంటున్నప్పుడు నన్ను పిలవండి, నేను జాబ్కి వస్తాను అంటున్నప్పుడు అతను ఒప్పుకోలేం. అతను ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారుగా ఉంటున్నారన్నమాట. కనుక వెగ్నెస్ట్గా నిజంగా క్రీస్తులకి దేవుని పిల్లలకి వ్యతిరేకంగా మాట్లాడారు అన్నమాట. అరే చాలామంది ఉండరు, మీరు లేదు, నువ్వు ఖచ్చితంగా నువ్వే రావాలి, 1 గంటకు కూడా రాకూడదు, ఉదయమే 5 గంటలకల్లా ఉండాలి. ఇప్పుడు ఆరాధనకు రాలేకపోతుంటున్నా. అప్పటికే 3-4 నెలలు నేను ఆదివారం ఆరాధనలో నేను బ్రేకప్ అయిపోయాను దేవుని పిల్లరా. కనుక నేను వస్తున్నాను. అప్పుడు నాకు బండి తోలుకుంటూ వస్తున్నాను. ఏమనిపిస్తుంది? అతను ఏదన్నా చేయాలి, ఏమనిపిస్తుంది? అతన్ని ఏదన్నా చేయాలి, కుజిబి కర్ణికి ఇస్తాం సదాతనా అని వస్తున్నా ప్రభా, ఇంతగా నేను ట్రబుల్ అయిపోతున్నాను, ఏం చేయాలని వస్తుంటున్నప్పుడు నేను ఎప్పుడు క్యాలెండర్ మీద ఉంటున్న వచ్చిన ఎప్పుడు చదవనండి. డేట్స్ ఉంటుంది కదా, క్యాలెండర్ మీద వాక్యం ఉంటుంది కదా, అది ఎప్పుడు చదవను. ఆ రోజు ఏమో కానీ కూర్చున్నా, ఇంట్లో ఎవరు లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయింది మా వైఫ్ కూడా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో కూర్చున్న తర్వాత దేవుని వాక్యం చూద్దాం, క్యాలెండర్లో ఇంతకీ డేట్ ఈ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది, ఏం వాక్యం ఇచ్చింటాడో దేవుడు చూద్దామని అడిగిపోయిన తర్వాత, అంతం వరకు సహించువాడు ధన్యుడు. ఏంది ప్రభా, నేనేమో అతన్ని ఏదో చేయాలని నేను అనుకుంటున్నాను, నువ్వేంది నాతో ఇలా మాట్లాడుతున్నావు? అంతం వరకు సహించువాడు ధన్యుడు. ఏంది, నా ఆలోచన వేరుగా ఉంది, అతని ఆలోచన వేరుగా ఉంది. అప్పుడు కొన్ని మాటలు ధ్యానిస్తుంటున్నాను. మీకు పైగా వారిగా ఉంటున్న వారికి, యజమానులకి మీరు లోబడి ఉండు అనే మాటలు గుర్తొస్తున్నాయి దేవుని పిల్ల. కొన్నిసార్లు నా సహనమే దానికి సమాధానము అని మౌనంగా ఉంటున్నాను. ఆ తర్వాత దేవుని యొక్క కృప వలన ఈరోజు ఎవరైతే నా లీవ్ని క్యాన్సిల్ చేశారో అతని యొక్క పోస్ట్ లేకుండానే వెళ్ళిపోయింది దేవుని పిల్ల. అతన్ని ఆ డిపార్ట్మెంట్లో లేకుండానే తీసివేశారు. అంటే ఇది నా గొప్పతనం అని కాదు, కానీ దేవుని సన్నిధానంలో గడపాలనే ఆతృత దేవుని పిల్ల. నిజంగా నా జీవితంలో కొన్నిసార్లు ఇలా మీటింగ్స్ జరగాలని చాలా ఆనందపడతాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కృతజ్ఞత కూడిక కానీ ఎన్ని మీటింగ్స్ కానీ ఏర్పాటు చేసి వస్తుంటాను. జరగలేదనుకోండి, నాలో ఒక ఆందోళన జరగాలి అని, దేవుని మాటలు ప్రకటించబడాలని. నిజంగా దేవుని యొక్క కృప వలన అతని డిపార్ట్మెంటే లేకుండా తన పోస్ట్ అంతా, తన పవర్ అంతా తీసేసి, ఆ తర్వాత నన్ను ఆ బ్రదర్ మా హెచ్ఆర్, అతనికన్నా ఇంకా హెచ్ఆర్ అనమాట, నాకు తెలుసు, బ్రదర్ క్యా ప్రేయర్ కియా గాడ్కు అని నన్ను అడుగు. మై క్యా ప్రేయర్ కియా సార్ అని నేనేం చేయలేదు. అరే కుచ్ కియారంగా ప్రేయర్ కియారంగా అసలు జాబ్ చలా గయా నేను అలా మాట్లాడేవాడు.
నిజంగా ప్రభా ఈ యొక్క దోషం మరలా అతని మీదకి వచ్చి మరలా ఇంకా విపరీతంగా నా మీదకి ఏదన్నా ప్రాబ్లం అవుద్ది అనుకునేవాడిని. గనక ఇవన్నీ కూడా ఉండకూడదు ప్రభా అనుకుంటున్నప్పుడు దేవుని కృప వలన మరలా ఆదివారం లీవ్ స్టార్ట్ అయింది. దేవుని లీవ్ ఇచ్చేదానికి నిజంగా దేవుని ఏదైతే మనము నమ్మకంగా ఏగ్గులుగా మనము సహనము కలిగి మనం ఉంటున్నామో, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నమాట, న్యాయముగా తీర్చువానికి మీరు అర్పించండి, అప్పగించండి. ఆయన కూడా అదే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని దూషిస్తున్నారు, మౌనంగా ఉన్నాడు దేవుని ప్లాన. వేలన చేస్తున్నారు, మౌనంగా ఉన్నాడు దేవుని ప్లాన. అంత చేస్తున్నప్పుడు కూడా నిజంగా ఆయన మౌనంగా ఉన్నాడంటే న్యాయం తీర్చువారు ఒకరున్నారు. అది తగిన సమయంలో అది న్యాయము జరుగుతుంటుంది, దేవుని జరుగుతుంటుంది. ఈరోజు నిన్ననే ఒక అనౌన్స్మెంట్ ఆఫీస్ నుంచి అతన్ని నిన్న సస్పెండ్ లెటర్ అంటే పూర్తిగా డిపార్ట్మెంట్లోనే తీసేసారంట అతన్ని. నిన్ననే మా డ్యూటీ చాట్లో అంతా వేసారనమాట. మాకు హెచ్చరిగా ఉంటున్న వారు నిన్న కలిశారు సాయంత్రం పూట. అతను జాబే తీసేసి అతను ఏరే చోటుకి వెళ్ళిపోయిన వాడుకుంటున్న దేవుని పిల్లల. అంటే ఏదైనప్పటికి కూడా దేవునికి విరోధంగా మనం బ్రతుకుతుంటున్నప్పుడు మన బ్రతుకులు కూడా అలా అవుతాయి దేవుని పిల్లల. గనుక దేవుని నియమాలను మనం పాటించేవారు ఉండాలి. ఏంటి దేవుని నియమాలు? దేవుని నియమాలు ఏంటో కాదు, దేవుని నియమాలు నీతి న్యాయములను మనం అనుసరించాలి. దేవుడు చెప్పిన పని చేయాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చాలి. అదే అబ్రహాము గారు చేశాడు దేవుని పిల్లరా. అదే అబ్రహాం గారు చేశారు. ఆ అబ్రహాము గారు చేసిన దానిని బట్టి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన వాడుగా ఉంటుండే దేవుని పిల్లరా. ఇది అపొస్తలుడైన పౌలు గారు దైవజనుడు కూడా ఆలోచించండు. అయ్యో, క్రీస్తు యొక్క నియమాలు నేను చేయకుండా నన్ను అడ్డుపడుతున్నదేంటి? శరీరం. ఈ శరీరం అడ్డుపడుతుంది గనక ఈ శరీరాన్ని నేనేం చేయాలి? సాధనము చేయాలి. క్రీస్తు యొక్క నియమాలు కాకుండా, దేవుని యొక్క నియమాలను కాకుండా అపవాద నియమాలను చేసేదానిగా తీసుకుని వెళుతుంది. కనుక నేనేం చేయాలంటే ఇట్టి మరణము నుండి రక్షించగలగానికి నేను ఎవడు నన్ను విడిపిస్తాడు? ఆయన నేను చూడాలనుకుంటాడు దేవుని పిల్లరా. ఈ మరణం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? మరణానికి పాత్రులుగా చేసేవాడుగా ఉంటుంది. నిజంగా శరీరానికి చాలా చేస్తుంటాం, మనం చాలా చేస్తుంటాం. దైవసేవకులుగా ఉంటున్నాం, మేము కూడా చేస్తుంటాం. కొంతమంది విశ్వాసులుగా ఉంటున్నాం, మనం కూడా చేస్తుంటాం. ఎందుకంటే శరీరం ఒప్పుకోదు. నువ్వు పోతున్నావు కదా, ముఖం చూడెట్టుందో, ముఖానికి పౌడర్ రాయి, అవునా కదా అనిపిస్తుంటుంది. కానీ కొన్నిసార్లు మనము దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. దానినే మనం పాటిస్తుకుంటూ ఉండకూడదు అనమాట. దానిని మనం చేసుకుంటూ ఉండకూడదు అనమాట దేవుని పిల్లరా. కనుక పౌలు గారు ఆలోచించండు, ఈ మరణము నుండి నన్ను ఎవరు ఇడిపిస్తారు? ఆ మరణం నుండి ఇడిపించేదే దేవుడే. ఆ దేవుని వైపు చూడాలి, ఆ దేవుని వైపు చూడాలి. క్రీస్తు యొక్క న్యాయాలు, క్రీస్తు యొక్క నియమాలని నన్ను పాటించకుండా చేస్తున్నది ఏంటంటే ఈ శరీరం చేస్తుంది. కనుక ఈ శరీరాన్ని నేనేం చేయాలి? అణుచుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని తండ్రి యొక్క నియమాలని, తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన వాడుగా ఉంటాడు దేవుని పిల్లరా. నీ నా నిమిత్తము, నీ పాపాల నిమిత్తం, మన పాపాల నిమిత్తము క్రీస్తు యొక్క మాను మీద వేసుకొని ఇప్పుడు మనం ఎవరి వైపు మళ్ళేవారుగా ఉండాలి? కింది మాటలు చదువుకొని ముగించుకుందాం. 25వ వచనం, 24 నుంచి చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడినైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. మనల్ని పాపములో నుంచి విడిపించిన ఆయన ఇప్పుడు ఈరోజు మనము ఆయన వైపు మళ్ళీ ఉన్నాం దేవుని పిల్లరా. అంతేకాకుండా ప్రతి ఆదివారం నువ్వు మర్చిపోతావేమనని, నా నియమాలు ఎక్కడ మర్చిపోతావేమనని ఆయన శరీరాన్ని, యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని మన కళ్ళ ముందు కూడా పెడుతున్నది. ఎందుకో తెలిసిన? నా నియమాలను పాటించాలి, నా యొక్క రూల్స్ను పాటించాలి. రూల్స్ను పాటిస్తున్నామా?
నిజంగా కొన్ని సంఘాలలో సత్యము వాక్యంగా సత్యము ఉండదు దేవుని పిల్ల. సత్యం అంటే వాక్యానుసారంగా బ్రతికేవారుగా ఉండరు, కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు నిజంగా చాలా బాగుంటాయి దేవుని పిల్లలు. క్రమశిక్షణ బాగుంటుంది. నిజంగా కొన్ని క్రమశిక్షణలు కూడా మనలో ఉండాలి. ఇప్పుడు ప్రభు బల్లలో చేయి వేస్తుంటున్నప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి తెలుసా? క్రమంగా ఉంటున్నామా? అలా చూస్తాం, ఇలా చూస్తాం, ఆమె తీసుకుంటుందని చూస్తాం, ఏం తీసుకుంటుందని చూస్తాం, అవునా కదా? ప్రభు బల్లలో మనం చేయి వేస్తుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు లెక్క ప్రకారం రండి ప్రభు బల్లలో చేయవద్దామని కానీ మోకరించినట్లయితే ఆయన శిలువ మరణాన్ని ధ్యానించాలి. ప్రభువా, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు నువ్వు ఆ రోజు మరణించకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను కదయ్యా. ఆ రోజు నువ్వు శిలువ త్యాగం నువ్వు చేయకపోతే ఈరోజు నేను బ్రతుకుండేను కాదయ్యని ఇలా శిలువ ధ్యానాన్ని మనం చేయాలి దేవుని పిల్లరా. మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ధ్యానం ఉండదు. ధ్యానం ఉండకుండా మనం ఏం చేసి అది తీసుకుంటుంటాం. ఏమేమి ధ్యానం చేసి నువ్వు అది తీసుకుంటున్నావు చెప్పండి? ధ్యానం చేస్తే క్రీస్తు శరీరము మనలోనికి వెళ్ళద్ది. ధ్యానం చేస్తూ తీసుకుంటే యేసుక్రీస్తు రక్తం మన శరీరంలోకి వెళ్ళద్ది దేవుని పిల్లరా. అప్పుడప్పుడు కొన్నిసార్లు నిజంగా బిగ్వన్ ప్రాంతంలో కొంతమంది తీసుకోరు, భయపడిపోతుంటారు దేవుని పిల్లరా. నిజంగా తెలిసి తెలవని వారి యొక్క భక్తిలో ఎంత నమ్మకంగా ఉంటుండ్రు. అమ్మో, ఈరోజు ఏం చేసాం? ఈ సేవలో ఉన్నామా? ఈ వారమంతా ఎవరికన్నా ప్రకటించామా? ఈ వారమంతా కూడా ఎవరికైనా దేవుని మాటలు చెప్పామా? గనక దీనుని తీసుకుంటున్నప్పుడల్లా నన్ను ఆ మరణము ప్రచురించుదురు అన్నాడు కదా. దీనిని దేనిని తీసుకుంటున్నారు? యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకుంటున్నప్పుడల్లా నా మరణాన్ని ప్రచురించమన్నాడు కదా. మరి ఆయన తీసుకోకపోతే అది తీసుకొని నువ్వు మరణం ప్రచురించలేదు, మరి తీసుకునే దానికి అర్హుడువా? కాదు కదా. చెప్పండి దేవుని పిల్లరా. గనక ఒక క్రమంగా మనం ఉండాలి, ఒక క్రమంగా నియమాలు, ఒక రూల్స్ అది పెట్టాడు కదా. అయ్యో, యేసుక్రీస్తు శరీరం వస్తుంది మన దగ్గరికి, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ప్రార్థనలో తీసుకోవాలి, మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుంటూ తీసుకోవాలి. దీనిని ఎందుకు ప్రతి వారం చదువుకుంటున్నామా? ప్రతి వారం ఎందుకు చదువుకుంటున్నా చెప్పాలి ఇప్పుడు మనం. లేదంటే అలా పడితే అలా తీసుకోవచ్చు, అంటే కళ్ళు తెరిచి తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కాదంటం లేదు. అయితే ఒక రూల్స్ ఉంది దేవుని పిల్లరా. వరకునే చెప్పాడు రూల్స్ ఉండబట్టే చెప్పాడు. భూమి మీద ఉంటున్న రూల్స్నే వ్యతిరేకంగా అతిక్రమిస్తే వానికి శిక్ష పడుతుంది. రాంగ్ రూట్లో బండి తీసుకోకపోతే మనకి శిక్ష పడుతుంది. మరి దేవుని యొక్క నియమాలని పాటించకపోతే మనకి శిక్షకు పాత్రలు అవుతుంది దేవుని పిల్లలు. కనుక మనము శిక్షకు పాత్రలు కాకుండా దేవుడు మన పాపాలు తన మీద యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు భూమి మీదకి పంపెట్టి నా పాపాల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా నా మరణాన్ని ప్రచురించాలని మన ముందు ఆయన శరీరము, ఆయన రక్తం మన ముందు దేవుని పిల్లలు. కనుక క్రీస్తు యొక్క నియమాలను మనం పాటించేవారుగా ఉండాలి. ఒక అబ్రహాం వలె, ఒక పౌలు వలె ఎలాగైతే గ్రహించాడో అలా మనం కూడా గ్రహించలాగన క్రీస్తు వలె ఎలాగైతే మన న్యాయముగా తీర్చువానికి అర్పించేవారుగా మన యొక్క జీవితాలను తనకు అర్పించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు తన వాక్యం దీవించిన గాక. వందనాలండి. పిల్లరా